హలో అండి. ఈ వీడియోలో లవ్ ఫార్ములా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జియాన్ ఇంకా మన షంగ్ ఇద్దరు కన్సర్ట్‌లో అనుకోకుండా నెక్స్ట్ సీట్స్‌లో కూర్చుంటారు కదా! షంగ్‌ని క్వెషన్ చేస్తుంది. "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?" అని చెప్పేసి షంగ్, "అబ్బా! ఏం తెలియనట్టు బానే యాక్ట్ చేస్తున్నావు కదా!" అంటే, "యాక్ట్ చేయడం ఏంటి? ఎందుకెప్పుడు ఇలా బిహేవ్ చేస్తుంటావు? అసలు నువ్వొచ్చావు కదా! నాకిక ఈ కన్సర్ట్ కూడా అటెండ్ అవ్వాలని లేదు. నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది" అని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటే, వెనక వాళ్ళంతా అరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుందనమాట. సో, తను అడ్డొస్తుందని చెప్పేసి, "ఎందుకు లేచావు? కూర్చో, కూర్చో" అని చెప్పేసి వాళ్ళు అరుస్తూ ఉంటారు. షంగ్ తనని లాగేస్తాడనమాట. "ఇప్పుడు నువ్వు వెళ్ళినా కూడా అందరూ నిన్ను తిడతారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, మర్యాదగా కూర్చో" అన్నట్టు తనని కూర్చోమని చెప్తాడు. సరే అని చెప్పేసి ఇంకేం చేయాలో అర్థం కాక అలానే కూర్చొనుంటుంది. కన్సర్ట్ జరుగుతూ ఉంటే తనకు బాగా నిద్రొస్తూ ఉంటుందనమాట. వెళ్ళి పద్దాకలా షంగ్ మీద పడుతూ ఉంటుంది షోల్డర్ మీద. షంగ్ ఏమో తనని తోసేస్తూ ఉంటాడు. మళ్ళీ షంగ్ షోల్డర్ మీద పడుతూ ఉంటుంది. కన్సర్ట్ అయిపోయిన తర్వాత షంగ్‌కి ఏమి రైడ్స్ బుక్ అవ్వవనమాట. అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే తనేం చేస్తుందంటే అక్కడ రెంట్‌కి ఒక స్కూటీ తీసుకొని అప్పుడే షంగ్ అక్కడ నిలబడుంటే, "ఏంటి నువ్వింకా ఎళ్ళలేదా?" అంటే, అయినా నేను నిద్రపోతుంటే నువ్వు నన్నెందుకు లేపలేదు? నేనొక్కదాన్నే ఉన్నానక్కడ అంటే, అప్పుడు షంగ్ ఏం చేశాడో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సో, కన్సర్ట్ అయిపోయిన తర్వాత కావాలని చెప్పేసి తనని లేపొద్దని చెప్తాడనమాట అక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళకి కూడా. నేనెందుకు లేపాలి? నువ్వేమన్నా నాకు పరిచయమా ఏంటి? అంటే, ఓహ్! అవునా? సరే అయితే నాకెందుకురా నేను వెళ్తున్నానని చెప్పేసంటే, ఈ బైక్ నీకెక్కడిదంటే, అక్కడ తీసుకున్నాను. బట్ ఇదే లాస్ట్ బైక్ నీకు ఛాన్స్ లేదింకా అన్నట్టు తను చెప్తుంది. అయ్యో! ఇప్పుడేం చేయాలి? రైడ్స్ కూడా బుక్ అవ్వట్లేదని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే, సరే ఇట్స్ ఓకే. నువ్వు నాకేం చేసినా కూడా ఒక ఫ్రెండ్‌గా నీకు రైడ్ ఇద్దామనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కూర్చో అన్నట్టు తను చెప్తుందనమాట. ఫస్ట్ షంగ్ కూర్చోడు. లాస్ట్ ఛాన్స్ అడుగుతున్నాను కూర్చుంటావా? నన్ను వెళ్ళిపోమంటావా? అంటే ఇంక కూర్చుంటాడనమాట. తనే రైడ్ ఇస్తుంది. కావాలని చెప్పేసి చాలా స్పీడ్‌గా వెళ్తుందనమాట షంగ్ వెనకున్నాడని చెప్పి. యూనివర్సిటీకి రాగానే షంగ్ వచ్చేసి, "ఇంకెప్పుడు నా కోసం కన్సర్ట్ టికెట్ కొనకు. అవి నీ స్కాలర్‌షిప్ కదా! ఎందుకు వేస్ట్ చేసుకుంటావు" అంటే, "నేనా? నీకా? అసలు నేను నీకెందుకు కొంటాను డబ్బులు వేస్ట్ చేసుకొని" అన్నట్టు తను క్వెషన్ చేస్తుంది. "నువ్వే కదా ట్రాఫీ అక్కడ పగలగొట్టి కన్సర్ట్ టికెట్ అక్కడికి పెట్టి వెళ్ళావంటే" అప్పుడే తనకు గుర్తొస్తూ ఉంటుందనమాట. యాక్చువల్లీ తనకు ఆ టికెట్ ఇచ్చింది ఎవరో కాదు. తన రూమ్‌లో ట్యాంక్ ఉంటుంది కదా! తనే అనమాట. సో, ఫస్ట్ అసల తను ఇంకా షంగ్ వెళ్దామని చెప్పేసి ఆ కన్సర్ట్ టికెట్ అక్కడ తన రూమ్‌లో పెడదామని వెళ్తే అనుకోకుండా ట్రాఫీ కింద పడి పగిలిపోతుంది. అదెక్కడ తెలుస్తుందేమో అని చెప్పేసి తిను వెళ్తే కావాలని చెప్పేసి ఆ టికెట్ జియాన్‌కిస్తుందనమాట. జియాన్‌కిచ్చేసి తనని వెళ్ళమని చెప్తుంది. "నువ్వు చాలా కష్టపడుతున్నావు కదా! నీకే ఈ టికెట్. ఈ టికెట్ ఇస్తున్నాను. ఇక మనిద్దరి మధ్య గొడవ లేవని చెప్పేసి ఇలా ప్లాన్ చేసి తనని పంపిస్తుంది. తనకిక పిచ్చి కోపమొస్తుందనమాట. సో, తనేం చేస్తుందంటే, "ఈ టికెట్ నేను కొనలేదు. అలాగే నీకు నేను ఇవ్వలేదు. ఆ పని చేసింది నేను కాదు. నేను నీకు క్లియర్‌గా చెప్పాను. ఆ ట్రాఫీ నేను పగలగొట్టలేదని చెప్పేసి. అయినా నీలాంటి వాడి కోసం నా డబ్బులు నేనెందుకు వేస్ట్ చేసుకుంటా" అని చెప్పేసి కోపంగా తన హాస్టల్‌కి వెళ్తూ ఉంటుందనమాట. ట్యాంక్ పని చెప్పాలని చెప్పి. వెళ్ళగానే క్వెషన్ చేస్తుంది. "ఎందుకిలా చేసావు?" అని చెప్పేసి. నేను నార్మల్‌గానే ఇచ్చాను. ఇలా జరుగుతుందని నాకేం తెలుసు అంటే, నిజం చెప్పి అపాలజీ లెటర్ కూడా నువ్వే చేంజ్ చేసావు కదా! అంటే, నేనేం చేంజ్ చేయలేదు. అలా ఎలా చెప్తావు? నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? అంటే, ఆ లెటర్‌లో ప్రింటింగ్ కూడా ఒక ఫోటో తీసావు కదా! క్యాంపస్‌లో ఎన్నో లేవు. వెళ్లి అక్కడ దగ్గరలో ఉన్న షాప్స్‌కన్నీ వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది నువ్వే అని చెప్పేసి. ఇంకా ఎక్స్ట్రాలు చేయకు నువ్వంటే, నేనేం కావాలని చేయలేదు. నీ వల్ల నేను స్విమ్మింగ్ క్లబ్‌ని క్విట్ చేయాల్సొచ్చింది కాబట్టి, ఆ కోపం మీద చేశాను అన్నట్టు తను చెప్తుందనమాట. ఇక్కడి వరకు టాలరేట్ చేశాను. ఇంకా నా లైఫ్‌లో గనక నా మ్యాటర్స్‌లో ఇన్వాల్వ్ అయితే నీకు మర్యాదగా ఉండదు. ఇంకోసారి ఇలా చేస్తే అని చెప్పేసి సీరియస్ వార్నింగ్ ఇస్తుంది ట్యాంక్‌కి. నెక్స్ట్ డే వచ్చేసి మన డియాన్ రెడీ అయ్యి వెళ్తూ ఉంటే, తన ఫ్రెండ్ ఉంది కదా! మీఫెన్ తను అడుగుతుంది. "ఏంటి నువ్వు క్లబ్‌కి వెళ్ళట్లేదా స్విమ్మింగ్ క్లబ్‌కి" అని చెప్పేసి. "ఇక నేను వెళ్ళను అక్కడికసల. నేను క్విట్ చేయాలనుకుంటున్నాను" అని చెప్పేసి కోపంగా లైబ్రరీకి వెళ్తుందనమాట అక్కడ చదువుకోవడానికి. తను లైబ్రరీలో ఉన్నప్పుడు తన గ్రాండ్‌మా కాల్ చేస్తూ ఉంటుందనమాట. తన ఫోనొచ్చేసి షంగ్ వల్ల విరిగిపోయింది కదా! సో, కాల్ కూడా లిఫ్ట్ చేయలేకపోతుంది పాపం. ఏం చేయాలో అర్థం కాక అక్కడ ల్యాండ్ ఫోన్ ఉంటే లైబ్రరీలో ఆ ల్యాండ్ ఫోన్ వాళ్ళ దగ్గరికి వెళ్లి రిసెప్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒక కాల్ చేసుకుంటా అని చెప్పేసి ఆ ఫోన్ నుండే వాళ్ళ గ్రాండ్‌మాకే చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా షంగ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నా వల్లే కదా పాపం తను ఫోన్ కూడా యూజ్ చేసుకోలేకపోతుందని చెప్పేసి చాలా బాధపడతాడు. తనేమో వాళ్ళ గ్రాండ్‌మాతో మాట్లాడి పెట్టేస్తుందనమాట. వెళ్ళి ఇక ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఫోన్ ఎప్పుడు బాగు చేయించుకోవాలో ఏంటో అని చెప్పి. శంక్ ఒక కొత్త ఫోన్ కొంటాడనమాట. ఆ రోజు నైట్ తన రూమ్‌లో ఆ ఫోన్‌కి టెంపర్ గ్లాస్ ఇవన్నీ వేసి అంతా ప్రిపేర్డ్‌గా ఉంచుతాడు. తన రూమ్‌మేట్‌ని ట్యాంగ్ వచ్చేసి ఆహ్, జియాన్ రూమ్‌మేటే కదా! ట్యాంగ్ నంబర్ ఉంటే ఇస్తావా? అని చెప్పేసి తన నంబర్ తీసుకుంటాడు. తినే ట్యాంక్‌కి కాల్ చేస్తాడు. ఫస్ట్ వచ్చేసి తను లిఫ్ట్ చేయదనమాట. తర్వాత మళ్ళీ కాల్ చేస్తూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరది నాకెందుకు చేస్తున్నారని చెప్పి గట్టిగా అరుస్తుంది. నేను షంగ్‌ని అని చెప్పగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, షంగ్ ఏం చేస్తాడంటే
జియాన్‌తో మాట్లాడాలనుకుంటున్నాను. కొంచెం ఫోన్ తనకి పాస్ చేస్తావా అంటే, నాకు చేసి దాంతో మాట్లాడతావా అని చెప్పేసి కావాలని ఏం చేసిందంటే, జియాన్ ఎంతసేపు బాత్రూమ్ కూర్చుంటావు వచ్చి కాల్ వచ్చింది లిఫ్ట్ చేయి అన్నట్టు చెప్తుంది కావాలని చెప్పి షంగ్ ముందు తన పరువు తీయడానికి. తను సరే అని చెప్పేసి ఫోన్ తీసుకుంటుందనమాట. ఎవరు అంటే, నేను షంగ్‌ని నువ్వు స్విమ్మింగ్ క్లబ్‌ని విత్‌డ్రా చేసుకుందాం అనుకుంటున్నావా? డ్రాప్ అవుదాం అనుకుంటున్నావా? 5000 5000 వర్డ్స్‌తో విత్‌డ్రా అప్లికేషన్ రాసుకొని తీసుకురా అన్నట్టు తనతో చెప్తాడనమాట. అసలది పాసిబులా అని చెప్పేసి తను గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే, ఆ మాట చెప్పేసి కాల్ కట్ చేస్తాడిక. ఆ మాట తను మీఫెన్‌కి కూడా చెప్తే, మీఫన్ అసల అదెలా పాసిబుల్ అవుతుందంటే, ఇంతలో తనొచ్చేసి ట్యాంకొచ్చేసి, నా ఫోన్ నాకివ్వని చెప్పేసి ఫోన్ లాక్కెళ్ళిపోతుందనమాట. ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా తను ఎలాగోలాగా 5000 తోటి విత్‌డ్రావల్ అప్లికేషన్ కంప్లీట్ చేసి, పూల్ దగ్గర మన షంగ్ ఉంటే షంగ్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో అడిగావుగా తీసుకో అని చెప్పేసి ఇస్తూ ఉంటుంది. తనేమో పట్టించుకోకుండా, నువ్విప్పుడు డ్రాప్ అవుదామంటే కుదరదు. నేను యాక్సెప్ట్ చేస్తే నువ్వు డ్రాప్ అవ్వగలవు. నేనిప్పుడు యాక్సెప్ట్ చేయను అన్నట్టు తను చెప్తాడు. తనకి కోపమొచ్చేసి, "ఏం చేసుకుంటావో చేసుకో. నేనైతే జాయిన్ అవ్వను. ఇదిగో విత్‌డ్రావల్ ఫార్మ్" అని చెప్పేసి అక్కడ కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటుందనమాట టేబుల్ మీద పెట్టేసి. "ఆగు ఒక నిమిషం. ఇదిగో నీ ఫోన్ ఇరక్కొట్టాను కదా!" అంటే, "నాకేం అవసరం లేదు. నేనే కొనుక్కుంటానులే" అన్నట్టు చెప్తుంది. "అంటే ఇంకా నీకు నాకు మధ్య కనెక్షన్ ఏదైనా ఉండాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావా?" అంటే, "అలా ఉండాలని నేనెందుకు అనుకుంటానంటే, మరి ఈ ఫోన్ యాక్సెప్ట్ చెయి" అంటే, సరే అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకొని, "నేను నీకు రిటర్న్ పే చేస్తాను కన్ఫర్మ్‌గా" అని చెప్పేసి ఇక ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది. అక్కడ నుండి తను లైబ్రరీకి వెళ్తుందనమాట. షెంగ్ ఆల్రెడీ అదే బుక్‌లో తన కోసం ఇంకో క్వెషన్ పెడతాడు కదా! సో, ఈసారి ఆ క్వెషన్ తీసుకొని సాల్వ్ చేస్తూ ఉంటుంది. ఇదే కొన్ని డేస్ రిపీట్ అవుతూ ఉంటుంది. తను సాల్వ్ చేయడం, మళ్ళీ షెంగ్ వచ్చేసి అదే బుక్‌లో ఇంకొక ప్రాబ్లమ్ తన కోసం పెట్టడం. తను మళ్ళీ ఆ బుక్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆ బుక్‌లో పెట్టేయడం. ఇలా కొన్ని డేస్ గడిచిపోతుందనమాట. నెక్స్ట్ సీన్‌లో మన జియాన్ ఇంకా మీఫెన్ మాట్లాడుకుంటూ ఉంటారు. మీఫెన్ ఏమో నేను ఫిల్మ్ క్లాస్‌కి అప్లై చేశాను. నువ్వు దేనికి చేశావంటే మ్యాథమెటిక్స్‌కి చేశాను అన్నట్టు తను చెప్తుంది. ఎలాగో ఆ డొమైన్ తీసుకోలేదు కదా! అందుకే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఎలెక్టివ్‌గా అన్నట్టు చెప్తే, అదేంటి అసలు తెలుసా నీకు అక్కడ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ చాలా టఫ్ అంట. ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళలో 10% పాసింగ్ రేట్ అంట. చాలా కష్టంగా ఉంది. మరి నీకు ఓకేనా అంటే, చూద్దాం ఇట్స్ ఓకే. ఏం కాదులే అన్నట్టు తను చెప్తుంది. ఇంతలో బ్యాక్ సైడ్ ఆ మ్యాథ్స్ ప్రొఫెసర్ ఇంకా మన షంగ్ ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తారనమాట. మ్యాథ్స్ ప్రొఫెసర్ వీళ్ళిద్దరిని ఆగమని చెప్తారు ఆ మాటలు వినేసి. షంగ్ ఇంతలో నా డౌట్స్ అయిపోయినాయి. ఇక నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. షంగ్ వెళ్ళగానే మ్యాథ్స్ ప్రొఫెసర్, మీరు రాంగ్ చెప్పారు. పాసింగ్ రేట్ ఓన్లీ 5% 10% కాదు అన్నట్టు వాళ్ళతో చెప్తారు. సో, అలా చెప్పేసి వెళ్ళిపోతారనమాట. మీఫెన్ అడుగుతుంది తన్ని. పాసింగ్ రేట్ ఓన్లీ 5% అంట. ఇంకా నువ్వు దాన్నే ఎలెక్టివ్‌గా చూజ్ చేసుకుంటావంటే, అవును చూజ్ చేసుకుంటాను. చూద్దాం ఏమవుతుందో. నాకు మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం కదా! అన్నట్టు తను చెప్తుంది. ఓకే. మరి నీ ఇష్టం అని చెప్పేసి అంటే అప్పుడే వాళ్ళకొక నోటిఫికేషన్ వస్తుందనమాట. అదేంటంటే సెమిస్టర్ రిజల్ట్స్‌లో నార్మల్‌గా స్కోర్‌లో ఎలక్ క్లబ్ యాక్టివిటీ స్కోర్ కూడా ఇంక్లూడ్ చేస్తామన్నట్టు. సో, తిను వెంటనే అయ్యో! ఇప్పుడేం చేయాలి? ఆల్రెడీ నేను స్విమ్మింగ్ పూల్‌లో క్విట్ అయ్యాను. ఇప్పుడు క్లబ్ యాక్టివిటీస్ కన్ఫర్మ్ అంటున్నారు స్కోరు. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. ఇప్పుడెవరు న్యూగా కూడా తీసుకోరు. అతనేమో మళ్ళీ నన్ను బ్యాక్‌గా చేర్చుకోడేమో షంగ్ అన్నట్టు చెప్తూ ఉంటే మీఫెన్, కొత్త క్లబ్ కూడా స్టార్ట్ చేయొచ్చు మనం. మా కాస్మోస్ ప్లే క్లబ్ కూడా లాస్ట్ ఇయరే స్టార్ట్ అయిందంట. అలా ఏమన్నా ట్రై చేసి చూడు. మేబీ ఒకవేళ షంగ్‌ని అడిగితే మళ్ళీ స్విమ్మింగ్ పూల్ క్లబ్‌లోనే రీజాయిన్ చేయించుకుంటాడేమో అడుగు అన్నట్టు తను చెప్తుంది. జియాన్ ఏమనుకుంటుందంటే క్లైంబింగ్‌ది నార్మల్‌గా ఒకరోజు క్లీన్ చేసేప్పుడు అక్కడ క్లైంబింగ్ క్లబ్ చూసింది కదా! బట్ అక్కడ ఎవరు లేరు. అదంతా క్లోజ్ చేసుంటుంది. అది పూల్‌కి సెకండ్ ఫ్లోర్ అనమాట వాళ్ళు తీసుకున్న బిల్డింగ్‌లో. సో, దానికే అది న్యూగా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అప్లికేషన్ పెడితే వాళ్ళేం చెప్తారంటే, అదిప్పుడు స్విమ్మింగ్ పూల్ క్లబ్ వాళ్ళే ఆక్రమించుకున్నారు. సో, వాళ్ళ దగ్గర నుండి పర్మిషన్ రావాలి. అది నువ్వు స్టార్ట్ చేయాలన్నా వెళ్ళి ఆ క్లబ్ ప్రెసిడెంట్ షంగ్‌ని అడుగు అన్నట్టు వాళ్ళు చెప్తారు. అయ్య బాబోయ్! మళ్ళీ తిరిగి షంగ్‌ని అడగాలని చెప్పేసి సరే అని చెప్పేసి తను షంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, షంగ్ ఏదో క్లాస్‌కి వెళ్తూ ఉంటే అప్లికేషన్ ఫార్మ్ చూపిస్తుందనమాట. ప్లీజ్ దీని మీద సైన్ చేయి అని చెప్పేసి షంగ్ నాకు క్లాస్ ఉందని చెప్పేసి పట్టించుకోకుండా క్లాస్‌కి వెళ్తాడు. మ్యాథమెటిక్స్ క్లాస్‌కే అనమాట. తిను కూడా అదే చూజ్ చేసుకుంది కాబట్టి తిను కూడా అదే క్లాస్‌కి వెళ్తుంది. అక్కడ షంగ్‌ని చూసి వెంటనే షంగ్ పక్కన కూర్చోవాలని చెప్పేసి అనుకుంటుంది. ట్యాంగ్ వచ్చే గ్యాప్‌లో తనే వెళ్ళి షంగ్ పక్కన కూర్చుంటుందనమాట. దీని గురించి డిస్కస్ చేయొచ్చు అని చెప్పేసి. సో, ఈ అప్లికేషన్ గురించి షంగ్‌తో డిస్కస్ చేస్తూ ఉంటుంది. యాక్సెప్ట్ చేయొచ్చు కదా! అని చెప్పేసి. నేను ఈ పక్కన కూర్చోనని చెప్పేసి ఒక 2, 3 చైర్స్ పక్కన కూర్చుంటాడనమాట. తినేం చేసిందంటే మళ్ళీ షెంగ్ పక్కన వెళ్లి కూర్చొని అప్లికేషన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. "ఏంటి ఇప్పుడు నీకు న్యూగా స్టార్ట్ చేస్తే తప్పేంటి? సైన్ చేయొచ్చు కదా!" అంటే, "తప్పేం లేదు. బట్ నువ్వు స్టార్ట్ చేస్తున్నావంటే నాకు సైన్ చేయబుద్ధి కావట్లేదు. నాకు నచ్చాలి కదా! నేను ఇవ్వాలంటే" అన్నట్టు తను చెప్తాడు. తన కోపం వచ్చి ఇక తిడదామని చెప్పేసి అప్పుడే నిలబడితే మ్యాథ్స్ ప్రొఫెసర్ లోపలికొస్తూ ఉంటాడనమాట. క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇక సైలెంట్ అయిపోతుంది. క్లాస్ అయిపోయిన తర్వాత షంగ్ వెళ్తూ ఉంటే షంగ్‌ని ఆపి ప్లీజ్ అప్లికేషన్ మీద సైన్ చేయని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. సరే సైన్ చేస్తా అని చెప్పేసి అప్లికేషన్ తీసుకొని సైన్ చేయకుండా టేబుల్ మీద దూరంగా విసిరేసి పరిగెత్తి పారిపోతాడనమాట. ఇంకా మంకీ కెఫే దగ్గర అంతా రెడీ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి మన షంగ్ వెళ్ళి ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి హడావిడి చేస్తున్నారంటే
మంకీ ఇలా చెప్తాడనమాట. ఎంటాంగ్ వస్తుంది తెలుసుగా, ఎంటాంగ్ వస్తే మన షీ హడావిడి చేస్తాడని చెప్పేసి తన కోసమే ఈ ప్రిపరేషన్ అంతా అన్నట్టు చెప్తాడు. సో వీళ్ళు మాట్లాడుకునే టైంలో అప్పుడే ఎంటాంగ్ లోపలికొచ్చేస్తుందనమాట. లోపలికి రాగానే వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా డేస్ తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాం, మాకు చాలా హ్యాపీగా ఉందంటే, మిమ్మల్ని చూసి కూడా చాలా డేస్ అవుతుంది, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను మిమ్మల్ని మళ్ళీ మీట్ అవ్వడం అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. షీ ఏం చేస్తాడంటే దానికి క్యాంపస్ మ్యాప్ ఇస్తాడనమాట. చాలా చేంజ్ అయ్యాయి. సో నువ్వు ఇయర్ లేవు కాబట్టి నువ్వు మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతావు అని చెప్పేసి నీకు ఈ మ్యాప్ ఇస్తున్నానంటే, థ్యాంక్ యూ అని చెప్పేసి, అవును యువన్ ఎక్కడ కనిపించట్లేదంటే తనేదో పని మీద బిజీగా ఉన్నాడులే అన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. సరే కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టు అందరూ కూర్చుంటారక్కడ. ఈ మధ్య కర్లీ హెయిర్ ఒక అమ్మాయి తగిలిందిలే మన శంకి అన్నట్టు చెప్తే, ఎవరా అమ్మాయి అన్నట్టు క్వెషన్ చేస్తుంది. ఇంతలో శంక్ సైలెంట్‌గా ఉండు అన్నట్టు చెప్తాడు. అక్కడ పైన బయట కెఫే వాల్ దగ్గర నుండి ఎగురుతూ శంక్ శంక్ అని చెప్పి పిలుస్తూ ఉంటుందనమాట మన జియాన్. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.